ఖచ్చితంగా తండ్రికి ప్రీతికరమైన వాటిని మీరు చేయాలి. ఇంతకాల దేవుడికి ప్రీతికరమైన వాటిని చేస్తున్నారా లేదన్న విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2 కొరింథీ పత్రిక 13:11లో మీరు సంతోషంగా ఉండాలంటూ ఏకతాత్పర్యత కలిగి ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని, తర్వాత చక్కటి ప్రవర్తన కలిగి ఉంటే గనక దేవుడు మీతో ఉంటాడని పరిశుద్ధ పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది దేవుడితో ఉండే సమయం. మీ దినాలను వృధా చేసుకోవద్దు. పాపపు ఊపి నుండి బయటకు వచ్చేయండి. దేవునితో ఉండటానికి తీర్మానించండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించు, మన్నించు, పరిశుద్ధపరిచి మాలో ఏ లోపం ఉందో ఆ లోపాలని తొలగించి నీకు సాక్షిగా నిలబెట్టండి ప్రభా. మాతో కూడా రండి ప్రభా. ప్రతి నిమిషం ప్రతి క్షణం మాతో ఉండండి ప్రభా. ప్రతి కీడు ప్రమాదాన్ని దూరపరచండి ప్రభా. పరలోక అభిషేకం చేత నింపండి. దైవిక ప్రసన్న చేత నింపండి తండ్రి. సాతాను క్రియలు లయపరిచి మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా నడిపించమని అడుగుతున్నాను. మమ్మల్ని విడిచి వెళ్ళవద్దు స్వామి. మాతో ఉండండి ప్రభా. మాలో ఉండండి ప్రభా. మమ్మలను నాయన నీటి కాలువర నాటబడిన చెట్టు వలె చేయమని ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.